హాయ్, అందరూ బాగున్నారా? మై నేమ్ ఈజ్ సురేష్ అల్లంనేని. ఈరోజు మనం జేఎంఆర్ జాయింట్ మెజర్మెంట్ షీట్, జాయింట్ మెజర్మెంట్ రికార్డింగ్ అంటే ఏంటి? జాయింట్ మెజర్మెంట్ రికార్డింగ్ ఎందుకు చేస్తారు? అది ఏ ఫార్మాట్‌లో చేస్తారు? ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. సో, జాయింట్ మెజర్మెంట్ రికార్డింగ్ అంటే ఏం లేదు. మనకేదైనా ఒక ఐటెమ్ క్వాంటిటీకి డిస్ప్యూట్ ఉందనుకోండి. సో, మనం డ్రాయింగ్ కంటే సైట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎగ్జిక్యూట్ చేసామని మనం కన్వే చేసాం. మన పీఎంసీకి కానీ, క్లయింట్‌కి కానీ. డ్రాయింగ్‌లో ఉంది కాకుండా ఎక్స్‌ట్రా సైట్‌లో ఏమున్నారు కాబట్టి మేము ఏసామని మనం కన్వే చేసాం. సో, అప్పుడేం చేయాలి? ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయాలి దాన్ని. ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఇది డ్రాయింగ్‌లో లేని ఐటెమ్ కాబట్టి, మనము కాంట్రాక్టర్ సైడు రిప్రజెంటేటివ్, పీఎంసీ సైడ్ రిప్రజెంటేటివ్ అండ్ క్లయింట్ సైడ్ రిప్రజెంటేటివ్. సో, వీళ్ళు ముగ్గురు కలిసి సైట్‌కి వెళ్ళి, సైట్‌లో ప్రాక్టికల్‌గా ఆ యొక్క ఐటెమ్‌ని మెజర్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ ఫుటింగ్, కాలమ్, కాంక్రీట్ వాటెవర్ ఇట్ ఈస్, ఎక్స్కవేషన్, బ్యాక్ ఫిల్లింగ్ సైట్‌లో మనం టేప్ తోటి మాన్యువల్‌గా మెజర్ చేస్తారు. మెజర్ చేసి ఆ వచ్చిన మెజర్‌మెంట్‌ని ఈ ఫార్మాట్‌లో క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసిన తర్వాత అందరూ సైన్ చేసి పెడతారు. సో, ఆ ఫార్మాట్ ఏంటి? అది ఎలా చేయాలో చూద్దాం. సో, దిస్ ఈస్ జాయింట్ మెజర్మెంట్ షీట్. సో, దీంట్లో ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే ఆబ్వియస్‌గా ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? నెక్స్ట్ డేటు. సో, ఇది మనం జాయింట్ మెజర్మెంట్ అనేది ఏ రోజు చేస్తున్నాం అనేది డేట్ ఇక్కడ మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జాయింట్ మెజర్మెంట్ షీట్. సో, ఇక్కడ ఏదైతే మనం సివిల్ వర్క్ అని పెట్టామో అక్కడ మనం ఏ కాంపోనెంట్ అయితే మనం మెజర్ చేస్తున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుటింగ్ మెజర్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ మనం ఫుటింగ్ అని రాసుకోవాలి. లేదు స్టీల్ మెజర్ చేస్తున్నాం. అక్కడ మనం స్టీల్ అనేది మనం రాసుకోవాలి. మనం ఏదైతే కాంపోనెంట్ మెజర్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ మన దీంట్లో ఉండాల్సిన కంటెంట్స్ వచ్చేసి ఫస్ట్ సీరియల్ నెంబర్. సో, సీరియల్ నెంబర్ అనేది మనం ఆబ్వియస్‌గా 1, 2, 3, 4, 5 మనం ఎన్ని మెజర్మెంట్స్ అయితే చేస్తామో అన్ని మెజర్మెంట్స్ మనం కంటిన్యూ చేసుకుంటూ 1, 2, 3, 4, 5 వేసుకుంటూ పోతాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో, డిస్క్రిప్షన్‌లో మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో అది ఇక్కడ రాస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ బిల్డింగ్ ఫుటింగ్ F1 ఓకే. ఫ్యాక్టరీ బిల్డింగ్ ఫుటింగ్ F4. సో, అట్లాగా మనం ఏదైతే మెజర్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ యూనిట్. సో, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనకి రన్నింగ్ మీటర్ గానీ, స్క్వేర్ మీటర్ గానీ, క్యూబిక్ మీటర్ కానీ, నంబర్స్‌లో కానీ, కేజెస్‌లో కానీ, టన్స్‌లో కానీ ఉంటుంది. సో, మాక్సిమం మనకి ఈ 6, 7 కాంపోనెంట్సే ఉంటాయి. సో, మనం మెజర్ చేసేదానిది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో, మనం ఓన్లీ లెంత్ మెజర్ చేస్తున్నాం అనుకోండి. సో, రన్నింగ్ మీటర్ అవుతుంది. మనం లెంత్, విడ్త్ మెజర్ చేస్తున్నాం అనుకోండి. స్క్వేర్ మీటర్ అవుతుంది. మనం లెంత్, విడ్త్ అండ్ హైట్ 3 మెజర్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్యూబిక్ మీటర్‌లో అవుతుంది. సో, అట్లాగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనం రాసుకోవాలి. నెక్స్ట్ నంబర్స్. సో, ఒకే టైపు ఎక్కువ ఉన్నాయనుకోండి. F1 అనేవి సేమ్ F1 అనేవి 3 ఫుటింగ్స్ ఉన్నాయి. సో, 3 ఉంటే ఇక్కడ 3 నంబర్స్ అని రాసుకుంటాం. ఓకే. లేదు మనం ఇక్కడ మాన్యువల్‌గా మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ ఫుటింగ్ మనం మాన్యువల్‌గా సైట్‌లో మెజర్ చేస్తాం కాబట్టి ప్రతిదానికి 1 నంబర్, 1 నంబర్. ఇక్కడ F1 అని రాసుకుంటాం. 1 నంబరే తీసుకుంటాం. నెక్స్ట్ కూడా మళ్ళీ F1 అనే రాసుకుంటాం. నెక్స్ట్ కూడా 1 నంబరే తీసుకుంటాం. ఎందుకు? అన్నీ మాన్యువల్‌గా సైట్‌లో మెజర్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ లెంత్. సో, ఫస్ట్ మనం మెజర్ చేసిన దాని యొక్క లెంత్ ఎంత? సో, సైట్‌లో మెజర్ చేసిన దాని యొక్క లెంత్ ఎంత? ఇన్ మీటర్స్‌లో కానీ, సెంటీమీటర్‌లో కానీ, ఇంచెస్‌లో కానీ కంఫర్టబుల్ ఏదైతే ఉందో ఫీట్ కానీ వాటెవర్ ఇట్ ఈస్. మోస్ట్‌లీ మీటర్స్ కానీ, ఎంఎంలో కానీ మనం తీసుకుంటాము. సో, ఆ మెజర్మెంట్ అనేది ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ విడ్త్. సో, విడ్త్ ఆర్ బ్రెడ్త్ బోత్ ఆర్ సేమ్. సో, విడ్త్ ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్నింగ్ మీటర్ మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ డెప్త్ ఆర్ హైట్. ఆ ఫుటింగ్ అయితే ఫుటింగు లేదా ఎక్స్కవేషన్ అయితే ఎక్స్కవేషన్ యొక్క డెప్త్ గానీ, హైట్ గానీ ఎంత అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్‌గా క్వాంటిటీ. సో, క్యూబిక్ మీటర్స్ అనుకోండి లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ చేస్తే మనకి క్వాంటిటీ వస్తుంది. అదే రన్నింగ్ మీటర్ అనుకోండి ఓన్లీ లెంత్ అనేది ఒక్కటే మనకుంటుంది. మిగతా కాంపోనెంట్స్ ఉండవు. ఓకే. సో, స్క్వేర్ మీటర్ అనుకోండి ఏవైనా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. లెంత్ ఇంటూ విడ్త్ అయినా ఉంటుంది. లేదా లెంత్ ఇంటూ హైట్ అయినా ఉంటుంది. సో, 2 స్క్వేర్ మీటర్లు కలిపితే మనకి క్వాంటిటీ అనేది వస్తుంది. సో, ఇలాగ మనకి జాయింట్ మెజర్మెంట్ షీట్ అనేది ఉంటుంది. సో, ఇది కాకుండా మనకి కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కింద సిగ్నేచర్. సో, ఎవరెవరు సైన్ చేయాలి? ఇది మన సైట్‌కెళ్ళి జాయింట్‌గా తీసుకున్న మెజర్మెంట్ కదా! సో, ఫస్టు కాంట్రాక్టర్ రిప్రజెంటేటివ్. సో, కాంట్రాక్టర్ తరపున క్వాంటిటీ సర్వేయర్ కానీ, సైట్ ఇంజినీర్ కానీ ఎవరైతే మెజర్మెంట్‌కెళ్తారో
వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్ తరపున సైన్ చేయాలి. నెక్స్ట్ పిఎంసి. సో పిఎంసి ఏజెన్సీ తరపున ఇంజనీర్ ఎవరో ఒకళ్ళు ఇక్కడ సైన్ చేయాలి. సో ఫైనల్గా క్లయింట్ రిప్రజెంటేటివ్. సో క్లయింట్ తరపున ఎవరైతే దాన్ని విట్నెస్ చేశారో వాళ్ళు ఇక్కడ సైన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లేదంటే మనం అందరం కలిసి సైట్ జాయింట్ మెజర్మెంట్ చేసి కూడా యూస్ అనేది ఉండదు. దిస్ ఈస్ అబౌట్ జాయింట్ మెజర్మెంట్ షీట్. సో మీకు ఈ జాయింట్ మెజర్మెంట్ షీట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.